కైలాస దివ్య నివాసములో శివుడు మరియు పార్వతీదేవి తరచుగా తమ కుమారులు కార్తికేయ మరియు గణేశుడి గురించి ఆందోళన చెందేవారు. ఇద్దరూ తెలివైనవారు మరియు శక్తివంతులు అయినప్పటికీ మొదటి వివాహం చేసుకోవాలనే ప్రశ్న తరచుగా తలెత్తుంది. నా ప్రియమైన కుమారులారా, ముందుగా ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించకూడాని మీరు ప్రపంచవ్యాప్తంగా పరువెత్తాలి. ఎవరు ముందుగా తిరిగి వస్తారో వారు ముందుగా వివాహం చేసుకోవాలి. గణేశుడు: మీరు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పరిగెత్తులేదు? నా తల్లిదండ్రులు నాకు విశ్వం నిన్ను చుట్టుముట్టడం ద్వారా నేను ప్రపంచాన్ని చుట్టుముట్టే ప్రయాణాన్ని పూర్తిచేశాను. విధి సంకల్పం ప్రకారం ఋషి కుమార్తెలు సిద్ధి మరియు బుద్ధిని వివాహం చేసుకోడాని గణేశుడు ఎంపిక చేయబడ్డాడు. ఈ కలయిక గణేశుడి ఆశీర్వాదాలతో ఒకరు జ్ఞానం మరియు విజయం రెండింటినీ పొందుతారని సూచిస్తుంది. గణేశుడు వివాహం స్వర్గంలో గొప్ప ఆనందంతో జరుపుకున్నారు. ఆ దైవిక దంపతులు ఆశీర్వదించబడ్డారు మరియు త్వరలోనే ఇద్దరు కుమారులు జన్మించారు. క్షేమ, శ్రేయస్సు మరియు మనకు జ్ఞానం మరియు విజయంను అనుగ్రహించడమే కాకుండా నిజమైన జ్ఞానం, ప్రేమ, గౌరవం మరియు భక్తిలో ఉందని కూడా మనకు బోధిస్తాడు. ఓం గణగణపతయే నమః.